శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని కాపాడడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు. దాంట్లో ఎంతో ప్రత్యేకమైనది, విశిష్టమైనది పరశురాముడి అవతారం. ఈ అవతారం విష్ణువు యొక్క ఆవేశ అవతారం అని కూడా అంటారు. ఎందుకు పరశురాముడి అవతారం ఇంత స్పెషల్ అంటే, పరశురాముడి అవతారం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అయితే పరశురాముడు ఒక బ్రాహ్మణుడే, కానీ అతనిలో క్షత్రియ లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయనకి వేదాలు, శాస్త్రాలు కన్నా యుద్ధ విద్యలపైనే ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి ఎక్కువ. అండ్ పుట్టుకతోనే క్షత్రియ లక్షణాలు కలిగి ఉన్నాడు. అందరూ పరశురాముడు తన తల్లిని నరికేశాడు అంటారు కదా, అసలు ఎందుకు తాను అలా చేశాడు, మరియు పరశురాముడు ఎందుకు భూమిపై అవతరించాడు, దాని వెనుక రీజన్ ఏంటి? పరశురాముడు స్వయంగా ఆ పరమశివుడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, మరియు సప్త చిరంజీవులలో కూడా ఒకరు. అయితే పరశురాముడు శివుడి దగ్గర ఎలా శిక్షణ తీసుకున్నాడు, మరియు పరశురాముడు ఇంకా బ్రతికే ఉన్నాడా, ఉంటే ఎందుకు అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో అండ్ లెట్స్ బిగిన్. బర్త్ ఆఫ్ లార్డ్ పరశురామ్. పరశురాముడి జననం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అయితే మీకు అర్థమయ్యేటట్లు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్వం కన్యాగుప్త అనే రాజ్యాన్ని గాధి అనే రాజు పరిపాలించేవాడు. అతనికి సౌందర్యవతి అయిన ఒక కూతురు ఉండేది. ఆమె పేరు సత్యవతి. అయితే భృగు మహర్షి కొడుకు అయిన రుచికుడు సత్యవతిని ఇష్టపడతాడు. సో రుచికుడు గాధి మహారాజును కలిసి ఆ విషయం చెప్తాడు. దానికి రాజు క్షత్రియుడైన తన కూతురిని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి అని అనుకొని రుచికుడితో, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు నా కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలంటే నాకు కన్యాశోకం కింద ఒక చెవి నల్లగా, మిగతా శరీరం అంతా తెల్లగా ఉండే 1000 గూరలను ఇవ్వు అని అంటాడు. అయితే రుచికుడు పట్టు వదలకుండా ఎలాగైనా సత్యవతిని పెళ్లి చేసుకోవాలని, ఇది కేవలం తపస్సుతోనే సాధ్యం అవుతుందని గంగానది తీరాన వర్ణదేవుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దానికి మెచ్చిన వర్ణదేవుడు అలాంటి 1000 గుర్రాలు గంగానది తీరాన ఉన్నాయని రుచికుడితో చెప్తాడు. అప్పుడు రుచికుడు ఆ 1000 విచిత్ర గుర్రాలను తీసుకువెళ్లి మహారాజుకు ఇచ్చి తన కూతురు అయిన సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవించసాగారు. అయితే సత్యవతి తల్లిదండ్రులకు తానొక్కదే సంతానం. సత్యవతి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒంటరి అయిపోతారు. ఆ విషయం గురించి ఒకరోజు సత్యవతి తన భర్త అయిన రుచికుడితో చెప్పి తల్లిదండ్రులకు తనకు సంతానం కలిగేటట్లు వరం ఇవ్వమని కోరింది. దానికి రుచికుడు ఒక యాగం చేశాడు. దాంట్లో నుండి ఒక పదార్థం వచ్చింది. దాని పేరు హవిస్సు. అయితే దాన్ని 2గా చేసి తన భార్యకు ఇచ్చి, దీన్ని తింటే క్షత్రియుడు, క్రూరుడు పుడతాడు, ఇది మీ తల్లిదండ్రులకు ఇవ్వు. దీన్ని తింటే బ్రాహ్మణుడు, జ్ఞాని పుడతాడు, ఇది నువ్వు తిను అని అంటాడు. రుచికుడు స్నానానికి వెళ్తాడు. అప్పుడే సత్యవతి యొక్క తల్లిదండ్రులు వస్తారు. పొరపాటున సత్యవతి తాను తినవలసింది ఆమె తల్లికి ఇచ్చి, తన తల్లి తినవలసింది ఆమె తింటుంది. రుచికుడు తిరిగి వచ్చి తన దివ్య దృష్టితో ఏం జరిగింది అని తెలుసుకుంటాడు. తన భార్యతో అనర్థం జరిగిపోయింది సత్యవతి అని జరిగింది తనకు వివరిస్తాడు. మరియు సత్యవతితో పరిస్థితి చేయి దాటిపోయింది, మనం ఏమీ చేయలేము, కానీ నా తపశక్తితో నీ బిడ్డను నీకు మనవడిగా పుట్టేలా చేసి నీకు ఒక బ్రాహ్మణోత్తమును పుట్టేలా చేస్తాను అని చెప్పి అలాగే చేస్తాడు. కొంతకాలం తర్వాత సత్యవతికి జమదగ్ని మహర్షి పుడతాడు. ఇక తన తల్లికి వశిష్ఠ మహాముని పుడతాడు. అయితే ఆ తర్వాత జమదగ్ని మహాముని రేణుక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె క్షత్రియ రాజుకు చెందిన ఒక రాజకుమార్తె. తర్వాత వాళ్ళిద్దరికి 4 పిల్లలు పుడతారు. వాళ్ళే రమణవతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావహుడు. ఇక వాళ్ళకు కలిగిన 5వ సంతానమే భార్గవ రాముడు, అంటే పరశురాముడు. ఇప్పుడు పరశురాముడు అనే పేరు ఎలా వచ్చింది మరియు తన ట్రైనింగ్ ఎలా జరిగిందని వివరిస్తాను. పరశురామ్స్ ట్రైనింగ్. పరశురాముడు బ్రాహ్మణుడే కానీ చిన్నతనం నుండే క్షత్రియ లక్షణాలు అతనిలో ఉండేవి. వేద పురాణ శాస్త్రాల కన్నా యుద్ధ విద్యలు, ధనుర్విద్యపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. తన తండ్రి అయిన జమదగ్ని మహాముని తనకు సకల శాస్త్రాలతో పాటు యుద్ధ విద్యలను కూడా బోధిస్తాడు. అయితే పరశురాముడు ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప యోధుడిగా మారాలని సకల యుద్ధ విద్యలకు మూలమైన పరమశివుడికై ఘోర తపస్సు చేశాడు. తన భక్తికి మెచ్చిన శివుడు పరశురాముడి ముందు ప్రత్యక్షమై, రామ, నీవు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు. దానికి రాముడు, శివయ్య, నాకు నీ మహా అస్త్రాలు అన్నీ కావాలి అని కోరుతాడు. దానికి శివుడు, నీవు నా మహా అస్త్రాలు పొందడానికి అర్హుడివి కాదు, దానికి ఇంకా సమయం ఉంది అని అంటాడు. దానికి పరశురాముడు, మీకు నేను ఎప్పుడు అర్హుడనని అనిపిస్తుందో అప్పుడే నాకు అస్త్రాలను ప్రసాదించండి, కానీ అప్పటి వరకు మీ పాదసేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అని కోరుతాడు. దానికి శివుడు సరేనంటాడు. సమయం గడుస్తుంది. శివుడు పరశురాముడిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఒకరోజు పార్వతీదేవితో పరశురాముడికి తన మీద ఉన్న భక్తి గురించి వివరిస్తుంటాడు. అప్పుడే దేవతలందరూ వచ్చి శివుడితో అసుర బాధను తాము తట్టుకోలేమని అంటారు. అప్పుడు శివుడు పరశురాముడితో, రామ, నువ్వు వెళ్ళి ఆ రాక్షసులను అంతం చేయు అని ఆజ్ఞాపిస్తాడు. దానికి పరశురాముడు, నా శక్తి దీనికి సరిపోదు అని అంటాడు. అప్పుడు శివుడు, నేను నీతోనే ఉంటాను, వెళ్ళు అని కొంత శక్తిని పరశురాముడికి ఇస్తాడు. ఇక పరశురాముడు ఆ రాక్షసులందరిపైన విజృంభించి అందరినీ అంతం చేస్తాడు. దానికి సంతోషించిన శివుడు పరశురాముడితో, ఇప్పుడు నువ్వు నా మహా అస్త్రాలను పొందేందుకు అర్హుడవు అని చెప్పి తన సకల మహా అస్త్రాలను పరశురాముడికి
ఇస్తాడు. అలాగే తనకు ఒక పరశువుని కూడా ఇస్తాడు. పరశువు అంటే గుడ్డది. అప్పటి నుండి తనకు పరశురాముడు అని పేరు వచ్చింది. డెత్ అండ్ రీబర్త్ ఆఫ్ రేణుకాదేవి. పరశురాముడు తన తల్లిని ఎందుకు చంపాడు అని తెలుసుకుందాం. ఒకరోజు జమదగ్ని మహాముని తన భార్య అయిన రేణుకను కలశంలో నీళ్లు తెమ్మని అంటాడు. నీళ్లు తేవడానికి వెళ్లిన రేణుకాదేవి అక్కడున్న పరపురుషుడు వేరే అమ్మాయిలతో జలకాడడం చూసి అతని పైన మనసు పడుతుంది. కానీ వెంటనే తేరుకొని తన పని ఏంటో తాను చేసుకొని తిరిగి ఆశ్రమానికి వస్తుంది. అక్కడ ఏం జరిగిందోనని తన దివ్య దృష్టితో తెలుసుకున్న జమదగ్ని మహాముని తన భార్య పైన కోపంతో అక్కడున్న తన 4 కొడుకులను పిలిచి తన భార్య తలను నరికేయమని చెప్తాడు. వాళ్ళందరూ తల్లిని చంపడం మహాపాపమని ఆ పనిని చేయరు. దానికి జమదగ్ని మహాముని తన కొడుకులను అడవిలో మృగాల మాదిరిగా తిరగండని చెప్పిస్తాడు. అక్కడే ఉన్న పరశురాముడిని పిలిచి తన తల్లి తల నరికేయమని చెప్తాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా తన తల్లి తల నరికేస్తాడు పరశురాముడు. దానికి మెచ్చిన జమదగ్ని మహర్షి తనకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. అప్పుడు పరశురాముడు తన తండ్రితో, తండ్రి, మీరు తిరిగి నా తల్లికి ప్రాణాన్ని ప్రసాదించండి మరియు నా సోదరులను తిరిగి మామూలుగా మార్చండి. అలాగే ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ఓడించలేనంత బలంతో పాటు అమరత్వాన్ని ప్రసాదించండి అని అంటాడు. దానికి సంతోషించిన తన తండ్రి తాను కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే పరశురాముడికి తన తండ్రికి ఉన్న తపోశక్తి గురించి తెలుసు. అలాగే తన తండ్రి అలా చేయమనడం వెనుక ఏదో కారణం ఉందని తెలుసు కాబట్టి అలా చేస్తాడు. అండ్ అప్పుడే పరశురాముడు కూడా తన తండ్రి యొక్క వరం కారణంగా అమరుడు అయ్యాడు. సో ఇది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అసలు పరశురాముడు కార్తవీర్యార్జునుడిని ఎందుకు చంపాడు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన భయంకర యుద్ధం ఏంటి, అలాగే పరశురాముడు ఎందుకు ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ చంపాడు, ఆ తర్వాత పరశురాముడు ఏమయ్యాడని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నిజంగా ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఆ వీడియో కావాలంటే కమెంట్స్ లో జై పరశురామ్ అని కమెంట్ చేయండి. చూస్తా ఎంతమందికి పార్ట్ 2 పైన ఇంట్రెస్ట్ ఉందనేది. అండ్ నిజంగా మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.